అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. రాయచోటి ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ పాలకొండరాయుడు అనేటటువంటి ఒక ఉద్దండ రాజకీయ నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలను కొన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ ముందుకు వెళ్ళినటువంటి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు ఆయన దాదాపుగా కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ నుంచి ఎంపీగా గెలుపొందారు, అలాగే ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం పార్టీకి రాయచోటిని ఒక పెద్ద కోటగా మార్చినటువంటి వ్యక్తి పాలకొండరాయుడు. ఆయన మరణం తర్వాత ఎస్పెషల్లీ రాయచోటికి సంబంధించినటువంటి రాజకీయాల్లో ఆయన వారసత్వాన్ని ఉనికి లేకుండా చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుందనేటటువంటి విమర్శలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా రాజకీయ పరంగా ఆయన వారసులు లేకుండా చేస్తున్నారు అనేటటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులే ఆందోళన కూడా చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందుకు ఊతమిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీతోటి ఖచ్చితంగా ప్రయాణిస్తామని చెప్పేసి ఆయన వారసులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆయన వారసుల్లో ఒకరైనటువంటి ప్రసాద్ బాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. ఏంటి మొత్తానికి ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు? తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాకముందు నాన్నగారు చాలా పార్టీకి సంబంధించి ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక కోట. అంటే తెలుగుదేశం పార్టీ అంటే పాలకొండరాయుడు అంటే తెలుగుదేశం పార్టీ అనేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు ఎందుకని ఆయన ప్రభను తగ్గించేటటువంటి ప్రయత్నం కానీ కుట్ర కానీ జరుగుతుందనేటటువంటి విమర్శలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎంతవరకు కరెక్ట్? 2009 వరకు నాన్నగారు పోటీ చేశారు. 2012 బై ఎలక్షన్స్లో మా సోదరుడు సుబ్రహ్మణ్యం గారు పోటీ చేశారు. 2009 వరకు రాయచోటి నియోజకవర్గము సపరేట్గా ఉంది. ఎప్పుడైతే లక్కిరెడ్డిపల్లి నుంచి లక్కిరెడ్డిపల్లి వచ్చి రాయచోటిలో మెర్జ్ అయిందో అప్పటి నుంచి రెండు ప్రధాన కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో ఉండడము, 2014లో రమేష్ రెడ్డి వాళ్ళు మళ్ళీ తెలుగుదేశంలోకి రావడము, వాళ్ళకు టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి రావడము, మమ్మల్ని కొద్దిగా పక్కన పెట్టడం జరిగింది. అయితే 2014-19 గ్యాప్ 10 years గ్యాప్ వచ్చేసరికి కొంచెం రాజకీయంగా వెనకబడ్డాము అనేది పార్టీలో కానీ మిగతా చోట కొద్దిగా అనిపించినా నేను 2012 నుంచి 2024 వరకు రాయచోటి నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ నిదానంగా అయినా గుర్తించి రాజంపేట పార్లమెంటు ఇవ్వాలని ఫస్ట్ ఆలోచన చేశారు. కానీ తర్వాత రాజంపేట అసెంబ్లీ ఇచ్చారు. అప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే రాజంపేట పార్లమెంటుకి ఇచ్చింటే మాకేం అభ్యంతరం లేదు, ఇబ్బంది కూడా ఉండిండేది కాదు. ఎప్పుడైతే రాజంపేట అసెంబ్లీ ఇచ్చినప్పుడే నేను చంద్రబాబు నాయుడు గారికి వివరించాను, సార్ అక్కడ గ్రూపులు ఎక్కువ ఉన్నాయి, ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది చెంగల్రాయుడికి ఎందుకు టికెట్ ఇవ్వలేదు అనే విషయం మాట్లాడుకోవాలి. చెంగల్రాయుడుకు సపోర్టర్సు, జగన్మోహన్ రాజు సపోర్టర్సు దాదాపు టికెట్ కేటాయించక ముందే 10 కోట్ల పైన పందాలు కట్టారు. చెంగల్రాయుడుకు టికెట్ రాదు అని, చెంగల్రాయుడుకు వర్గీయులు వస్తుంది అని కట్టారు. ఆ 10 కోట్లు గెలిపించుకునేదానికి పార్టీనే పన్నంగా పెట్టి క్యాండిడేట్ను మార్చి అక్కడ రాజంపేట పార్లమెంట్ రావాల్సింది దాన్ని రాజంపేట అసెంబ్లీకి మార్చే విధంగా చేసి చెంగల్రాయుడు టికెట్ రాకుండా చేశారు. నేను ఆ రోజే చంద్రబాబు నాయుడు గారిని అడిగాను, సార్ అక్కడ గ్రూపులు ఎక్కువ ఉన్నాయి, ఇబ్బంది అవుతుంది, మాకు రాయచోటి కేటాయించండి అంటే రాయచోటి అప్పటికే అనౌన్స్ చేసినారు. సారు వద్దుమ్మా, ఇప్పుడు అన్ని స్టేట్ లెవెల్లో ఇబ్బంది వస్తుంది, ఖచ్చితంగా మీరు రాజంపేటకి వెళ్ళి పోటీ చేయండి అని చెప్తే అక్కడికి 35 days ముందు మాకు అనౌన్స్ చేశారు. మేము అక్కడికి వెళ్ళాలికి స్థానికంగా ఉండే నాయకులు గ్రూపులను సమన్వయపరచడంలో మేము కొద్దిగా ఫెయిల్యూర్ అయ్యాం. ప్రజల మద్దతుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మద్దతుతో ఎలక్షన్ బాగా జరపగలిగాం. కానీ వెనకాల జరిగే వెన్నుపోటును వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే సక్సెస్ఫుల్గా చెంగల్రాయుడు గారిని అలా తొలగించారో అలాగే సుబ్రహ్మణ్యం గారిని కూడా రాజంపేట నుంచి ఓటం చెందించి అక్కడి నుంచి పంపించేసి తర్వాత వాళ్ళు రాజంపేటను క్యాప్చర్ చేయాలనే ఏదైతే వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు పూర్తి చేయగలిగారు. ఓకే, దానికి ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక జిల్లా నాయకులు కూడా అందరూ వాళ్ళ కోఆపరేట్ చేయడం వల్ల మేము కొద్దిగా వెనకబడినాం. అంటే ఇప్పుడు ఒకటి సార్ ఏంటంటే రాజకీయాలు అంటే రాజకీయం చేయాలి, కానీ పాలకొండరాయుడు గారికి కానీ ఆయన
వారసులైనటువంటి మీకు కానీ సుబ్రహ్మణ్యం గారికి కానీ ఎందుకు ఈ త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఏంటి అసలు? అసలు త్యాగం అసలు రాజకీయంలో పనికిరాంది త్యాగం. ఈరోజు ఆ త్యాగం చేసే ఈరోజు మీరు ఒక రకంగా చెప్పాలంటే అవమానాలు పడుతున్నారా, లేకపోతే పార్టీ క్యాడర్కి సర్ది చెప్పుకోలేక, అంటే మీరు పడేటటువంటి వేదన అనేది మీకు మాత్రమే తెలుసు, బయట ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ త్యాగం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? నా వల్లే వచ్చింది. సుబ్రహ్మణ్యం అన్నా కానీ నాన్న కొంచెం గట్టిగానే ప్రయత్నం చేశాను. నా అన్న 2012లో ఓడిపోయిన తర్వాత బై ఎలక్షన్స్లో 10 ఇయర్స్ దూరంగానే ఉన్నారు. నేను ఫీల్డ్లో ఉన్నప్పుడు ఇక్కడ రాజకీయ పరిస్థితులు మా పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 2014లో రమేష్ రెడ్డి వాళ్ళు పోటీ చేస్తారు, 2019లో నీకు ఖచ్చితంగా టికెట్ ఇస్తాము అని అధినాయకుడే నాకు నచ్చజెప్పడం వల్ల ఆ రోజు నేను ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ 2019లో కూడా నాకు లాస్ట్ 30 డేస్లో టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చి చెప్పారు, ఎప్పటి నుంచో దాదాపు 84 నుంచి 2024 వరకు మేము తెలుగుదేశం పార్టీలో రన్ అవుతున్నాం. ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ బాగా మాకు అనుబంధం ఉంది, కుటుంబ సభ్యుల మాదిరిగా ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో పార్టీకి ద్రోహం చేయాలి అనిపించక ఏదైతే ఈరోజు మేము రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నామో ఇదే కారణం. అయినా మేము పడిన కష్టానికి 2024లో అవకాశం కల్పించారు. కానీ జిల్లా నాయకులు కావాల్సిందిగా చేసిన నమ్మక ద్రోహం వల్లే ఈరోజు ఈ పరిస్థితి. అంటే అవకాశం కల్పించడం ఒకటి, పొమ్మన లేక పొగబెట్టడం ఒకటి, ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. కానీ 2024లో జరిగింది పొగబెట్టడమే అనేటటువంటి ప్రచారం బయట జరుగుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చెప్పాలి, లేకపోతే పార్టీ అధిష్టానం చెప్పాలి. ఎందుకంటున్నానంటే రాజంపేట పార్లమెంటు అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలీయమైనటువంటి శక్తి అయినప్పటికీ కూడా వాళ్ళ కొడుకైనటువంటి మిథున్ రెడ్డితో ఎదుర్కొనేందుకు సుగవాస్ సుబ్రహ్మణ్యం గారు సంసిద్ధమైపోయినటువంటి సిచ్యువేషన్. దాదాపుగా ఆయన అన్ని నియోజకవర్గాలు కూడా అప్పట్లో పర్యటించారు, మీరు కూడా అన్ని నియోజకవర్గాలు పర్యటించినటువంటి పరిస్థితి. అయితే ఎందుకు అప్పుడు ఆ పార్లమెంటు అనేటటువంటి దాన్ని కానీ ఇచ్చుంటే డూ ఆర్ డై ఫైట్ చేస్తుండే వాళ్ళు, గెలుపోవడం తర్వాత విషయం. సో మీకు ఇష్టమైనటువంటిది చేయాలని మీరు కూడా ఫిక్స్ అయినటువంటి పరిస్థితి. మరి దాన్ని పక్కన పెట్టేసి కేవలం రాజంపేట అసెంబ్లీ ఇవ్వడం వల్ల అంటే ఇది పొమ్మన లేక పొగబెట్టడమే అని మనం అనుకోవచ్చు అంటారా? ఫస్ట్ అందరి కాన్సెప్ట్ ఏంటంటే రాయచోటు నుంచి వీళ్ళను పక్కకు పెట్టాలి, రాయచోట్లో ఉండే నాయకులకు ఈ కుటుంబం ద్వారా ఎలాంటి అడ్డంకులు రాకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఈ ప్రయత్నం ఫస్ట్ పార్లమెంటుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి పార్లమెంటు కూడా కిరణ్ కుమార్ రెడ్డి కూడా అయిష్టంగానే ఉన్నారు. కానీ తెలుగుదేశం లీడర్లలో కొంతమంది కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఎగదోశారు. ఖచ్చితంగా మీరు పోటీ చేయండి, గెలుస్తారు, మీరైతేనే తగులుతారు, ఇలా అలా అని చెప్పి మళ్ళీ సుబ్రహ్మణ్యం గారిని రాజంపేటకు పంపించే అంత జిల్లాలో జరిగిన రాజకీయం పార్టీ అధిష్టానానికి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో టోటల్గా అయితే ఈ ప్రాసెస్లో మమ్మల్ని రాయచోటు నుంచి బయటికి పంపించాలా అనే దాంట్లో వాళ్ళు సక్సెస్ఫుల్గా అయ్యారు. అది మాకు రాజకీయంగా బాగా దెబ్బపడింది. ఓకే ప్రసాద్ బాబు గారు, ఒకటి రాజకీయంగా దెబ్బపడ్డం, రాజకీయంగా ఓటమి అనేది ఒక రకంగా చెప్పాలంటే చాలా తాత్కాలికమైనది. బహుశా వాళ్ళు ఈ సందర్భంలో ఆనందపడొచ్చేమో కానీ సో అదైతే తాత్కాలికమే, శాశ్వతమైనటువంటి పరిస్థితి కాదు. మీకు ఆల్రెడీ ప్రజల్లో చరిష్మా ఉంది, నాన్నగారికి మంచి పేరు ఉంది. సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే పాలకొండ రాయుడు గారి దగ్గరికి వస్తే ఆయన ఆ రోజుల్లో జనతా పార్టీ నుంచి ఆయన గెలవడం కావచ్చు, ఆ తర్వాత ఏకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి కూడా వైరం పెట్టుకున్న పరిస్థితి, ప్రాణాలకు తెగించి మరి రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి, అవన్నీ కూడా గుర్తుకు రావంటారా? నేను టికెట్ అనౌన్స్ చేసేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, ఇక్కడ కానీ ఎక్కడ కానీ మా మీద దాదాపు 43 ఏండ్లు తెలుగుదేశం పార్టీకి సేవ చేశాం. దాంట్లో నాన్న మీద దగ్గర 3 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది. కారణాలు ఎవరైనా కావచ్చు, ఎవరైతే మేము రాజకీయంగా ఫైట్ చేశామో వాళ్ళకే టికెట్ ఇచ్చి ఇక్కడ మమ్మల్ని సపోర్ట్ చేయమని అడగడం, నేను ఈ విషయం అడిగితే రాజకీయాల్లో ఎన్ని మామూలే అని నచ్చజెప్పారు. మేము ఎంతసేపు మాకు వేరే పార్టీ మీద కానీ వేరే థాట్ కానీ లేదు మైండ్లో, మనది తెలుగుదేశం. నాన్న ఏ రోజు 83లో తెలుగుదేశం పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న పాలకొండ రాయుడు తెలుగుదేశం పార్టీ ఇబ్బంది ఉన్నప్పుడు పోయి సపోర్ట్ చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అంతవరకు స్నేహితుడిగా ఉన్న రాజశేఖర రెడ్డి మాట కాదని తెలుగుదేశం పార్టీలు ఇస్తే ఏ రోజు తెలుగుదేశం పార్టీ మాకు ఇబ్బంది పెట్టదనే ఒక ఉద్దేశము, ఇక్కడ మేము
తెలుగుదేశం కార్యకర్తలు మేమంతా ఒకే ఫ్యామిలీ మాదిరిగా ఉండడం వల్ల ఎక్కడ నేను పార్టీకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేకపోయాను. ఓకే. దానివల్ల అది ఎట్లయిపోయిందంటే కొంచెము వీళ్ళు ఎక్కడికి వెళ్తారులే, వీళ్ళకి వేరే దారి లేదు అనేది ఇక్కడ జిల్లా నాయకులకైతే ఏమి, పార్టీ నాయకులకైతే అని. కానీ మేము స్వచ్ఛంగా, ఆర్ట్ఫుల్గా, ఎంతో అభిమానంగా పార్టీలో పనిచేసాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అదే విధంగా సేవ చేశాం. అంటే యాక్చువల్గా ఏ నియోజకవర్గమైనా, అసెంబ్లీ నియోజకవర్గం అంటే అక్కడ పట్టణ ఓటర్లు చాలా ప్రభావితం చూపిస్తూ ఉంటారు. గ్రామీణ ఓటర్లు అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి, వ్యక్తులను బట్టి డిసైడ్ అవుతూ ఉంటుంది పరిస్థితి. రాయచోటి విషయానికి వస్తే, రాయచోటిలో నాకు తెలిసి 32-34 కౌన్సిలర్లు స్థానాలు ఉంటే దగ్గర 20 మంది వరకు కూడా ప్రసాద్ బాబు గారి గెలిపించుకున్నటువంటి కౌన్సిలర్లు అని చెప్పేసి కూడా బయట ప్రచారం జరుగుతున్న పరిస్థితి. అంటే ఇంత బలీయమైనటువంటి రాజకీయ పునాదులు ఉన్నటువంటి మిమ్మల్ని ఇలా చేయడం అనేది పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పారు, చెప్పుడు మాటలు విన్నారు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి ఫ్యామిలీని వదులుకునేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. బహుశా ఇప్పటికి కూడా మీరు పార్టీలో ఉన్నారు, కానీ అన్నగారు పార్టీని రాజీనామా చేసిన పరిస్థితి. సరే, అది ఆయన ఆవేశంగా తీసుకున్నారా, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం, మళ్ళీ వస్తారా, అదంతా సెకండరీ. మరి ఇంత బలీయమైనటువంటి శక్తిని తొక్కడం ద్వారా ఏం సాధించాలని అసలు వాళ్ళ రాజకీయానికి మేము అడ్డం లేకుండా పోవాలని, సింగిల్ లీడర్ అయితే తెలుగుదేశం పార్టీలో చాలా లాంగ్ లైఫ్ పాలిటిక్స్ చేయొచ్చని వాళ్ళ ఉద్దేశం. దాంట్లో భాగంగానే రాయచోట్లు లేకుండా చేయాలని చూశారు. నేను 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు నేను రాయచోట్లోనే ఉన్నా. రాయచోటి ప్రభుత్వ కళాశాలల్లో చదువుతూనే వచ్చిన. నాకు ప్రతి ఒక్కరితో ఇక్కడ ఆ పార్టీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నన్ను సొంత మనిషిలా చూస్తారు. ఆ పరిచయంతోనే నా వైసీపీలో కౌన్సిలర్లు నాకు స్నేహితులు ఉన్నారు. మొత్తం మన వాళ్ళు కొంతమంది వైసీపీ కౌన్సిలర్లుగా ఎన్నికైనారు. అట్లా చాలామంది ఉండడం వల్ల ప్రతి ఒక్కరు సొంత మనిషిగా. కానీ నాకు అవకాశం తెచ్చుకోవడంలో నేను ఫెయిల్ అయినాను. పార్టీ నా శక్తి గుర్తించడంలో పార్టీ కూడా ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నాను. రాయచోటి నియోజకవర్గంలో మేము పార్టీకి చేసిన దానికి పార్టీ మాకు చేయలేదని నేను చెప్పడం లేదు, కానీ రాయచోటి నియోజకవర్గంలో మిగతా వాళ్ళు నేను రాజకీయాల్లోకి రాయచోట్లో పోటీ చేయకుండా దాదాపు 15 ఏళ్ళ నుంచి కష్టపడి పనిచేస్తున్నారు. అంటే వాస్తవంగా ఏ రాజకీయ నాయకుడు ఓటమిని అంగీకరించరు. మీరు ఇప్పటికీ నాతోటి 3 సార్లు నేను ఫెయిల్ అయ్యాను అనే పదాన్ని మీరు వాడారు. ఈ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపు నడిచేందుకు ప్రసాద్ బాబు గారి దగ్గర ఉన్నటువంటి లక్ష్యం, వ్యూహం ఏంటి? నేను ఏదైతే తెలుగుదేశం పార్టీకి ఎంత క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేశానో దానికి కమిట్మెంట్ ఇవ్వడం వల్లే కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ నేను సరిగా చేసుకోలేదు, టికెట్ తెచ్చుకోలేకపోతున్నాడు, ఇలాంటి మాటలన్నీ నా మీద వస్తున్నాయి. కారణం ఏమంటే నేను పార్టీకి గౌరవం ఇచ్చాను, పార్టీ నాయకులకు గౌరవం ఇచ్చాను, మా తండ్రి మాటలకు గౌరవం ఇచ్చాను. నేను తిరగబడి చేసేటంటే అందరి మాదిరిగా సక్సెస్ అయినేమో, అందరి మాదిరిగా 3-4 పార్టీలకు పోయినా కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ పిలిచి టికెట్ ఇస్తుందంటే నేను కూడా అలాగే చేసేవాడినేమో. కానీ నేను ఖచ్చితంగా క్రమశిక్షణతో పనిచేయాలని నాన్న ఏదైతే చేశాడో అదే చేయాలనుకున్నాను. దాన్ని అలుసుగా తీసుకున్నారు. అంటే ఇప్పుడు క్రమశిక్షణ పనిచేయలేదు, మీరు చేసిన త్యాగం పనిచేయలేదు. మరి ఈ రెండు పనిచేయనప్పుడు ఏంటి, వాట్ నెక్స్ట్? నేను ప్రజెంట్ అన్నకు రాజంపేటలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత జరిగిన అవమానాలు చాలా. 3 నెలలు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన. ఇప్పుడు కూడా ప్రజెంట్ రాజీనామా చేసేంతవరకు ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు పేరుకు. కానీ 3 నెలల తర్వాత ఒక తిమ్మసముద్రం అనే ఏరియాలో సుండుపల్లె మండలంలో ఒక మట్టి లోడ్ చేసే కాడ అక్కడ లోకల్గా ఉన్న తెలుగుదేశం పార్టీ క్లస్టర్ అక్కడ మట్టి ఎత్తే వాళ్ళకు ఒక గొడవ జరిగింది. ఆ గ్రామంలో ఉండే 2 ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కూడా అక్కడ లోకల్ వాళ్ళు పనిచేసేది ఎక్కడో బయట చేస్తున్నారు. అక్కడ ఉండి వాళ్ళని ఆపినారనే ఉద్దేశంతో అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు ఎలక్ట్రిసిటీ హెడ్ వాళ్ళు. దాన్ని అన్న తీవ్రంగా వ్యతిరేకించాడు. ఎట్లా చేస్తారు మీరు? తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం ఫాలోవర్స్, అభిమానస్తులు, ఉద్యోగస్తులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక అవినీతి కార్యక్రమాన్ని అడ్డుపడిన దానికి మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారని గట్టిగా నిలదీసినాడు. దానికి అయినా కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని మీటింగ్లలో అప్పుడు ఏవో జరుగుతూ ఉన్నాయి, సభలు జరుగుతూ ఉన్నాయి, ఆ మీటింగ్లలో డైరెక్ట్గా విమర్శించాడు. ఆ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఏదో మ్యాటర్ వచ్చింది, అవన్నీ ఆయన విమర్శించాడు.
ఆ రోజు నుంచి పార్టీలో ఉండే ముఖ్య నాయకులందరూ జిల్లాలో, ముఖ్య నాయకులు అంటే అందరూ కాదు, నా అన్నకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, ఆయన విమర్శించిన వాళ్ళు, ఎస్పీకి కానీ కలెక్టర్కి కానీ మొత్తం సుబ్రహ్మణ్యం వర్క్ చేయొద్దండి, మీరు పార్టీ జిల్లా ప్రెసిడెంట్ పనులు చేయండి అని చెప్పి క్లియర్ చెప్పినారు. పైనుంచి చెప్పించారు, పార్టీ అధిష్టానం నుంచి కూడా చెప్పించారు. పల్లా శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి చెప్పారని కూడా మాకు కలెక్టర్ గారు చెప్పారు. ఈ ఉద్దేశంలో ఆయన జనాలంతా ఇన్ఛార్జికి దగ్గరికి వస్తున్నారు. ఏ లెటర్ ఇచ్చినా పని చేయదు, ఏ లెటర్ ఇచ్చినా కూడా ఇది పార్టీలో మేము ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడి ఏదో ఎలక్షన్ జరిపాము, అందరూ టైం బాగలేక కొంతమంది వెన్నుపోటు వల్ల మేము ఓడిపోయింది వాస్తవమే. కానీ ఈ పార్టీలో ఉండి ఆయనకు జరుగుతూ ఉండే అవమానం ఇది ఆయన తట్టుకోలేకపోయాడు. నేను రాజంపేటకి వెళ్ళలేదు కానీ నేను రాయచోట్లోనే ఉన్నాను. దానివల్ల ఆయన బాగా హర్ట్ అయ్యాడు. దాదాపు సంవత్సరం వరకు వేచి చూశాడు, అందరి నాయకులను కలిశాడు, ఎక్కడా పాజిటివ్గా కనిపించలేదు. దానివల్ల ఆయన రిజైన్ చేసి ఉండొచ్చు నేను అనుకున్నా. నాతో అయితే దారుణం అంటే నాన్నగారు ఒక రకంగా చెప్పాలంటే ఆయన వయసు, అనారోగ్యం, ఈ సమస్యలు ఉన్నప్పటికీ కూడా రాజంపేటకి ఆయన చేసిన ప్రచారం, ఆయన సుబ్రహ్మణ్యం గారి కంటే ఇక్కడ ఉన్నటువంటి రాయచోటి అభ్యర్థి కోసం చాలా ఆయన ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి, వీడియోలు కూడా రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్. అంటే ఇవన్నీ కూడా గుర్తుకు రావుంటారు వాళ్ళకి? అసలు వాస్తవంగా గుర్తు లేవు వాళ్ళకు. అధికారం వచ్చిన తర్వాత లోకల్ లీడర్లకు ఎవరికి గుర్తులేదు. కారణం ఏమంటే ఎప్పుడైనా సరే పాల్కొండరాయుడు గారు ఏదన్నా ఒక చేస్తే కొద్దిగా పాతకాలం నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పార్టీకి సహాయం చేసిన వాళ్ళకు, సేవ చేసిన వాళ్ళకు ఏదన్నా చేస్తారు. రాంప్రసాద్ రెడ్డి గారు మినిస్టర్ అయిన తర్వాత ప్రెజర్స్ ఎక్కువ ఉండొచ్చు, నేను కాదన్నాను. కొన్ని రికమెండేషన్స్ చేశాడు అయ్యే, ఎవరికో కార్యకర్తలకు వాళ్ళకి ఇది ఇవ్వు అని. వాళ్ళు కొద్దిగా నెగ్లిజెన్సీగా సమాధానం చెప్పారు. నిజంగా బాగా హర్ట్ అయినాం. నేను నాన్న అందరూ కూర్చొని మాట్లాడుకున్నాం, ఇంకెప్పుడు ఎవరి గురించి రికమెండ్ చేయొద్దండి, అవసరం లేదు. మనము 83 ఏళ్ళ వయసులో నువ్వు ఆయన్ను మూడో కొడుకు అని చెప్పి ప్రచారం చేసి ఎంత హెల్ప్ చేసినా వాళ్ళు మినిమం కర్టసీగా అయ్యా మాకు ఇబ్బంది ఉంది, నేను చేయలేను, ఇంకోటి కావాలంటే చేస్తామా ఆ కార్యకర్తకు అని చెప్పింటే అందరం సంతోషపడే వాళ్ళమే. కానీ నెగ్లిజెన్సీగా సమాధానాలు చెప్పడం వల్ల నిజంగా హర్ట్ అయినాను. నాన్న 9 నెలలు ఎవరితో కూడా మాట్లాడలేదు, పార్టీకి సంబంధించిన వాళ్ళతో. ఎంతో కష్టపడి ఆ ఏజ్లో వాళ్ళ సొంత కొడుకు కూడా అంత ప్రచారం చేశాడో లేదో తెలియదు, కానీ రాయచోట్లో నాయకులను, గ్రామీణ స్థాయిలో ఉండే నాయకులను పిలిపించుకోవడం, తీవ్రమైన ఎండ, గ్రామీణ ప్రాంతాల నాయకులను పిలిపించుకొని చెప్పాడు. అలాగే ఆయన రాయచోటు నుంచి ఎండపల్లి, మాధవరం, గొట్టివీడు, గాలివీడు ఈ గ్రామాలన్నింటిలో ర్యాలీ పెట్టి ప్రతి గ్రామంలో మీటింగ్ పెట్టి చెప్పాడు. ఎక్కడెక్కడ మీటింగ్ పెట్టాడో అక్కడంతా మెజార్టీలు వచ్చాయి ఆయన పెట్టిన చోట. మా సొంత ఊరు కానీ పాతరాయచోటి ఈ బెల్ట్ దగ్గర 16,000 ఓట్లు, దాంట్లో ఫుల్ మెజార్టీ వచ్చింది రాంప్రసాద్ రెడ్డి గారికి. కానీ వాళ్ళు ఎందుకు అలా చేశారో నాకు ఇప్పటికి కూడా అర్థం కాలేదు. వాళ్ళు రాజకీయంగా ఇంకోరు ఉండకూడదు అనుకుని ఆ డెసిషన్ తీసుకున్నారేమో తెలియదు, కానీ చాలా హర్ట్ అయ్యాం. ఎంతగా హర్ట్ అయ్యానంటే నిజంగా వాళ్ళు ఏదైతే చూసి విరవీగుతున్నారో ఖచ్చితంగా నేను రాయచోటి నియోజకవర్గంలోనే ఈసారి వచ్చే ఎలక్షన్స్లో పోటీ చేయాలన్నంత నిర్ణయం తీసుకున్నాను నేను, మా నాన్న. ఓకే, ఖచ్చితంగా దీనికైతే ప్రజలు గమనిస్తున్నారంతా. మేము చేసింది ఎంత న్యాయం చేశామో, వాళ్ళు చేస్తూ ఉండేది ఎంత అన్యాయం చేశారో ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. అంటే ఇప్పుడు అన్నగారు రాజీనామా చేశారు, రాజీనామా చేస్తే జనరల్గా ఎలా ఉంటాయంటే వేరే పార్టీ ఆకర్షితులు అవడమో లేకపోతే వేరే పార్టీ నుంచి మంచి ఆఫర్లు రావడమో ఇలా రాజీనామా చేస్తారు. కానీ ఆయన రాజీనామా చేసింది ఎందుకంటే ఇన్నేళ్లుగా నమ్ముకున్నటువంటి పార్టీ ద్రోహం చేసింది ఒకటి, తర్వాత అధికారంలోకి వచ్చినా సరే కనీసం పట్టించుకోకపోవడం. సో ఇలాంటి రకమైన ఒక రకంగా చెప్పిన ఆవేదనతో ఆయన రాజీనామా చేసినాడు. అంటే దాన్ని కూడా రాజకీయంగా వాడుకునేటటువంటి పరిస్థితి. మహానాడు అయిపోయిన వెంటనే ఆయన రాజీనామా చేసేసాడు, ఎవరో ప్రాబ్లంతో రాజీనామా చేసినటువంటి ప్రచారం కూడా జరగడం. అంటే అసలు ఏంటి సార్, అసలు అంత ఇంత దరిద్రంగా ఉంటాయా రాజకీయాలు వాస్తవంగా? నువ్వు నిజంగానే దరిద్రంగా తయారయ్యాయి. నేను ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత పార్టీ అధినేతలను కలిశాను, నాయకులను కలిశాను, అందరినీ కలిశాను. మా బాధ వినే టైం కూడా ఎవరికీ లేదు. ఇలా జరుగుతుందంటే ఏదైనా 35 డేస్లో టికెట్ ఇచ్చిన తర్వాత
మన తప్పులు ఉంటాయి, వాళ్ళ తప్పులు ఉంటాయి, అందరివి ఉంటాయి. మన ఈ మటుకే పాయింట్ అవుట్ చేస్తున్నారు. అవతల ఇప్పుడు ఎవరైతే ద్రోహం చేశారో పార్టీకి వాళ్ళ మీద అంత కూడా చర్య కానీ కూర్చోబెట్టి మీరు ఎందుకు ఇలా చేశారు. ఇదే సుండుపల్లె మండలంలో ఒక బూత్ రాంప్రసాద్ రెడ్డి వాళ్ళ సొంత అక్క శ్రీలతారెడ్డి గారి వాళ్ళ ఊరుంది, బాగంపల్లి, ఎరంనేని పల్లెం మీద. అక్కడ మేము ఇక్కడ ఎంత నిజాయితీగా పనిచేసాం రాయచోట్లో. మా బూతులలో మెజార్టీ చూసుకోండి. మమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళ పల్లెల్లో కానీ ఎక్కడైనా కానీ మెజార్టీ చూసుకోండి. అదే సుండుపల్లె మండలం అదే బూత్లో 750 ఓట్లు మెజార్టీ వైసీపీకి. సుబ్రహ్మణ్యానికి వ్యతిరేకంగా వాస్తవంగా అక్కడ శ్రీలతారెడ్డి వాళ్ళు ప్రచారం చేసి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం మెజార్టీ వచ్చేది. ప్రజెంట్ సర్పంచ్ కూడా వాళ్ళ కుటుంబీకులే ఆడ. అలాంటిది మనకి ఎలాంటి కోఆపరేషన్ చేయలేదు, ఏది మేము మనసులో పెట్టుకోలేదు. రాయచోట్లో చంద్రబాబు నాయుడు మమ్మల్ని నమ్మి రాజంపేట టికెట్ ఇచ్చాడు. రాయచోట్లో ఎవరు మోసం చేసినా అది మనకు మాయను మచ్చగా ఉంటుంది. ఖచ్చితంగా రాంప్రసాద్ రెడ్డికి సపోర్ట్ చేయండి అని మా సొంత డబ్బులు పెట్టుకున్నాం. రాయచోట్లో కూడా నేనేం చాలా పెట్టానని చెప్పడం కానీ మన ఫాలోవర్స్ ఉండే చోట అతన్ని పిలిచి ప్రచారానికి కానీ దానికంతా నేను బేర్ చేసుకున్నాను. అంత సపోర్ట్ చేస్తే అక్కడ సుండుపల్లె మండలంలో వాళ్ళ గ్రామంలో శ్రీలతారెడ్డి గారు 2004లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు కాంగ్రెస్ తరఫున. అలాంటి వాళ్ళ గ్రామంలో 750 ఓట్లు మెజార్టీ వైసీపీకి వచ్చింది. దాని మీద పార్టీ అడగలేదు. ఇదే జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు. ఇవన్నీ మీరు పార్టీ అధిష్టానానికి చెప్పారా సార్? వినేవాళ్ళు ఎవరండి? ఓకే, కనీసం వినేవాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడు కానీ ఎవరు వినలేదు. ఓకే, ఎంతసేపు మా ఏమన్నా 1-2 తప్పులుంటే దాన్ని పట్టుకొని మాట్లాడడమే తప్ప 1-2 తప్పులేంటి, వీళ్ళు చూపించే తప్పులేంటి సార్ అవి? ఆ రోజు టికెట్ తెచ్చుకునేటప్పుడు సుబ్రహ్మణ్యం గారు పార్టీ ఏం కమిట్మెంట్ అయినారు నాకైతే తెలియదు, నేను లేను. ఓకే, వాళ్ళ కమిట్మెంట్ల గురించి ఇంకో దాని గురించి మాట్లాడుతున్నారు తప్ప మేము ఎలక్షనే జరపలేదు అన్న రీతిలో మాట్లాడుతున్నారే. సుబ్రహ్మణ్యం ఓడిపోయింది 50,000తో 60,000తో కాదు, 6,300 ఓట్లతో 6,700 ఓట్లతో ఓడిపోయాడు. దాంట్లో ఎంతమంది ఎన్ని ద్రోహాలు చేస్తే అవును ఆ రోజంతా మార్జిన్తో ఏం ఎలక్షనే జరపలేదు అన్నట్లు మాట్లాడుతున్నారు అందరూ. ఈరోజు జరపకపోతే అక్కడ నిజంగానే ఒప్పుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ గ్రామస్థాయి నాయకులు. బూత్ లెవెల్ వాళ్ళు బూత్ లెవెల్ వాళ్ళ పార్టీ వాళ్ళు కష్టపడ్డారు. మేము కొత్త అయినా కూడా మమ్మల్ని హక్కును చేర్చుకొని ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు కొంతమందిని పార్టీనే బాగా చేర్చుకునింది. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో చాలా మందిని చేర్చుకున్నాం. వాళ్ళందరూ ఎవరెవరో ఎట్లెట్లో మేము ఎవరికి ఇవ్వాలి ఏజెంట్ ఫరాలు, పార్టీలో ఎవరైతే ఉండారో వాళ్ళకే ఇవ్వాలి. అంతే. అట్లా చెంగల్రాయుడు వర్గం కానీ, అట్లా జగన్మోహన్ రాజు వర్గం కానీ, అట్లా మేడా మల్లికార్జున రెడ్డి వర్గం కానీ, ఈ ముగ్గురికే మేము ఏజెంట్ ఫరాలు ఇవ్వాలి. అందరూ తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు. మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశంలో జాయిన్ అయినారు. పార్టీ ఏదైతే చేసి చెప్పిందో అదే చేస్తూ వచ్చాం మేము. నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాను, మాకు ఇబ్బంది అవుతుంది సార్, అక్కడ గ్రూపులు ఎక్కువ ఉన్నాయంటే అవన్నీ పార్టీ చూసుకుంటుంది, మీరు పోయి కంటెస్ట్ చేయండి అని చెప్పారు. ఎవరే కానీ దీపక్ రెడ్డి వాళ్ళని ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఈ జోన్కంతా, వాళ్ళు సమన్వయపరచడానికి ప్రయత్నించారు. కానీ లోకల్గా ఏం జరుగుతుందో రాయచోటి మాదిరిగా కాదు రాజంపేట, పూర్తిగా కమర్షియల్ నియోజకవర్గం. అక్కడ ఎట్లా అంటే ప్రతి ఒక్కటి కమర్షియల్ కమర్షియల్ కమర్షియల్. ఎందుకంటే ముందు పోటీ చేసిన వాళ్ళు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఇలాంటి వాళ్ళు కాబట్టి అక్కడ అలా జరిగింది. ఫస్ట్ నుంచి చెంగల్రాయుడు గారికి కోపం ఏమంటే, నేను 5 ఏళ్ళు కష్టపడి పనిచేసిన నా టికెట్ను మీరు ఎట్లా తీసుకుంటారు అని ఆయన. పార్టీ ఆదేశించింది మేము పోటీ చేస్తా ఉన్నాం. అక్కడ క్లాష్ కావడం వల్ల బలుజా కమ్యూనిటీ ఓట్లు దాదాపు 20-25% నష్టం జరిగింది. ఓకే, ఇప్పుడు రాయచోట్లో బలిజా కమ్యూనిటీ ఓట్లు దగ్గర 99.9% రాంప్రసాద్ రెడ్డికి ఓటేసాం. అలాంటిది అక్కడ 70-75% వచ్చాయి. దగ్గర అక్కడే దాదాపు 4-5 వేల ఓట్లు మనకు మైనస్ అయ్యాయి. అంటే ఈ కుళ్ళు కుతంత్రాలు, ఈ ప్లానింగ్లు ఇవన్నీ కూడా గుర్తించడంలో కూడా మీరు ఒక రకంగా చెప్పాలంటే ఫెయిల్ అయినట్టు. అప్పుడు టైం లేదు, ప్రచారం చేసే సమయం లేదు. ఎంత డోర్ టు డోర్ అడగాలి ఓట్ అంటే, ఎలక్షన్ అంటే
ఆ సమయం కేటాయిస్తూ నాయకులను సమన్వయపరచుకుంటా ఉన్నట్లుండి పార్టీ వైసీపీలో ఉన్న నాయకులందరినీ డంప్ చేసుకునేది. అవును. చెంగల్రాయుడు పీరియడ్లో, జగన్మోహన్ రాజు పీరియడ్లో ఉన్న లోకల్ లీడర్లకు వాళ్ళకు క్లాషెస్ వచ్చాయి. మేముండగా వాళ్ళని ఎట్లా చేర్చుకుంటారు, వీళ్ళని ఎట్లా చేర్చుకుంటారని హైదరాబాద్లో అందరినీ జాయిన్ చేసుకుంటున్నారు. మేము వాళ్ళందరినీ సమన్వయపరచగలిగినాం కానీ అంత సక్సెస్ఫుల్గా సమన్వయపరచలేకపోయినాం. ఓకే, ఇప్పుడు మీరు వాళ్ళు కూడా మంచి ఉద్దేశంతో లేరు. ఓకే, అక్కడ మనం స్టాండ్ కాకూడదు, అవును, రాజంపేటలో గెలవకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రోజు ఆ సమస్య జరిగింది. సరే, ఇప్పుడు మీరు ఇంత ఆవేదన ఉంది, సరే పార్టీలో ఎవరు ఏ స్థాయిలో మీకు అన్యాయం చేశారు అనేటటువంటి అంశాలన్నీ కూడా మీకు తెలుసు, బాధపడుతున్నారు, అంత బాగానే ఉంది. అయినా కానీ ఇంకా కూడా పార్టీ మీద ప్రేమ, ఇంకా కూడా పార్టీ అధినాయకుడి మీద గౌరవం ఉండడానికి కారణం ఏంటి అసలు? లేదు, ఇన్ని రోజులు మా ప్రయాణంలో ఎక్కడ పార్టీ ఎలా చెప్తే అలా నడుచుకున్నాను. దాన్ని నిజంగానే నా చేతగాంతనంగా చూశారు అందరూ. దానికి నేను ఎప్పుడైతే పార్టీ అన్న రిజైన్ చేసిన తర్వాత ఏ పార్టీ వాళ్ళు నన్ను సంప్రదించలేదు. నాకు కిషోర్ కుమార్ రెడ్డి గారు, శ్రీనివాసులరెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు పార్టీకి సంబంధించి సెంట్రల్ ఆఫీస్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ నాతో ఎవరు మాట్లాడలేదు. నాకు పార్టీ వాళ్ళు అవకాశం ఇస్తే, పార్టీ వాళ్ళు పిలిచి మాట్లాడితే ఆ రోజు మాట్లాడి వాళ్ళు నాకు ఇచ్చే గౌరవం కానీ ఒక స్థానం కానీ దాన్ని బట్టి నేను నిర్ణయం తీసుకోవాలనే నేను కూడా ఆగి ఉన్నాను. ఓకే, నేనైతే తెలుగుదేశం పార్టీని అభిమానించేది వాస్తవం, కరుడుగట్టిన తెలుగుదేశం కార్యకర్తగా పనిచేసింది వాస్తవం, ఇప్పుడు కూడా ప్రేమ ఉండేది వాస్తవం. కానీ ఇక్కడ లోకల్గా జరుగుతున్న ఏదైతే మా గురించి రాంగ్ ఫీడింగ్ ఇస్తున్నారో అదే పార్టీలోకి జరుగుతుంది. కానీ మాకు చెప్పుకుండే అవకాశం ఇవ్వడం లేదు, ఏదన్నా చెప్దామంటే వినే పరిస్థితి కూడా లేదు. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు కానీ లేకపోతే పార్టీని బాధ్యతలు చూస్తున్న నారా లోకేష్ గారు కానీ వీళ్ళు పిలిచి మీతోటి మాట్లాడి, సరే జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, తర్వాత ఇక్కడ నుంచి వచ్చినటువంటి రాంగ్ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి వాళ్ళు కానీ ఓకే అని చెప్తే అన్నగారు మీరు మళ్ళీ పార్టీలో యాక్టివేట్ అయ్యేదానికి అవకాశం ఉందండి? అన్నగారి నిర్ణయం గురించి నేను చెప్పే వ్యక్తిని కాదు. ఆయనకు సొంతంగా జరిగిన ఆ బాధ ఆయన్ని అడగాల్సిందే. నా వరకు నేను పిలిపిస్తే నాకు రాయచోటి నియోజకవర్గం తప్ప వేరేది అవసరం లేదు. ఇక్కడ గురించి నేను కోరుకున్నది నాకు ఏదన్నా అవకాశం కల్పిస్తాము అంటే అదేమి నా డిమాండ్ ఏం కాదు, వాళ్ళ చేతుల్లో ఉండే పని. వాళ్ళు దాని మీద హామీ ఇస్తే నేను చూస్తాను, లేకపోతే కనుక నిజంగానే నేను ఏదో సొంత నిర్ణయం తీసుకొని చేస్తాను. అంటే సొంత నిర్ణయం తీసుకోవాలని ఆలోచన ఉందా? అంటే మీ చుట్టూ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీకు ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇక్కడ తెలుగుదేశం పార్టీని, పాలకొండరాయుడిని, కుటుంబాన్ని వేరుగా చూడాల్సిన పని లేదు. ఓకే, వాళ్ళు ఏ పార్టీలోనే ఉన్ని, ఎక్కడన్నా ఉన్ని, ఎవరి దగ్గరన్నా ఉన్ని, ఏ స్థానంలోనే ఉన్ని, ఈ 40 ఏళ్ళ నుంచి మేము పడిన కష్టం కానీ, మేము 43 ఏళ్ళు 47 ఏళ్ళు నాన్న రాజకీయాల్లో ఉంటే మేము పదవుల్లో ఉన్నది 20 ఇయర్స్. ఓకే, 5 ఏళ్ళు ఎంపీగా, 16 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాం, 22 ఏళ్ళు మనము పదవిలో ఉన్నాం, ఇంకొక 25 ఏళ్ళు పదవిలో లేకుండా ఉన్నాం. అంటే ఎంత 89 నుంచి 99 వరకు ఎంత స్ట్రగుల్ అయ్యామంటే, రాజశేఖర్ రెడ్డి రాయచోట్ల తిష్ట వేసి ఈవెన్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా రాజశేఖర్ రెడ్డి గారే స్వయంగా వచ్చి వాళ్ళ జనరల్ ఏజెంట్గా ఉండి మా మీద రాజకీయ పోరాటం చేస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాం. 78లో వచ్చిన రాజకీయ నాయకులు ఎంతమంది ఎన్ని వందల వేల కోట్లు సంపాదించినారో, ఎంత ఉందో మా పరిస్థితి ఏందో రాయచోట్ల తెలుసు. మేము ఎక్కడ అవినీతి పరంగా కానీ ఎక్కడ దౌర్జన్యంగా సంపాదించింది లేదు. మేము రాయచోట్లోనే వ్యాపారాలు చేసుకున్నాం, రాయచోట్లోనే వ్యాపారాలు చేస్తున్నాం. ఎక్కడ మాకు వేరే ఊర్లలో సెంటు భూమి కూడా లేదు. అలాంటి చేసిన మాకు వాళ్ళు నన్ను దూరంగా చూస్తారని, నేను ఏదో చేస్తానని నన్ను వ్యతిరేకిస్తారని నేను అనుకోవడం లేదు. నాన్నను ఎలా గౌరవించారో, నాన్నను పెద్దరికంలో గౌరవించారు, నన్ను వాళ్ళ సొంత బిడ్డ మాదిరిగా గౌరవించి ఖచ్చితంగా నాకు అండగా ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. అంటే ఇక్కడ లోకల్ రాజకీయాలు చూస్తే మనం ఈయన గండికోట మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఆయన ఎమ్మెల్యే, ఆయన కొడుకు ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి. అలాగే మండిపల్లి నాగిరెడ్డి, ఇప్పుడు ఆయన కొడుకు ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత మినిస్టర్ కూడా అయినటువంటి పరిస్థితి. రెడ్డప్ప గారి రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత ఎంపీగా కూడా పనిచేశారు. ఇప్పుడు రమేష్ కుమార్ ఆయన కూడా రాజకీయాలు ఉన్నారు. కానీ ఎందుకని పాలకొండరాయుడు గారి దగ్గరకు వచ్చేసరికి అంటే ఏంటి ఆ క్లీన్ పాలిటిక్స్, సో పార్టీ ఏదో అప్పచెప్పినటువంటి పనులు మాత్రమే చేయాలి, వారసత్వ రాజకీయాలు వద్దు అనేటువంటి ఆలోచన ఉండిందా? వారసత్వం అంటే
అదే మీరు చెప్పారు కదా, నిజాయితీగా పార్టీలో ఉండిపోయినాం. ఏ రోజు కూడా పార్టీ చెప్పిన దాన్ని వ్యతిరేకించే వాళ్ళం కాదు. పార్టీ కూడా 2009 వరకు వేరే వాళ్ళ దిక్కు ఎవరి దిక్కు చూడలేదు. 2009లో శ్రీకాంత్ రెడ్డి అయ్యా పోటీ చేసిన తరువాత 2014లో రాజగోపాల్ రెడ్డి ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీలోకి ఎంటర్ అయిన తర్వాత పార్టీ రెండు కుటుంబాలను చూడడం మొదలుపెట్టినప్పుడు మమ్మల్ని కొద్దిగా పక్కన పెట్టినట్లు మాకు అనిపించింది. సరే, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అసలు ప్రసాద్ బాబు గారి వాట్ నెక్స్ట్ అసలు ఏంటి అంటే రాజకీయంగా ఎలా వెళ్ళబోతున్నారు? మీరు ఇందాక ఒక మాట చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో నేను రాయే చోటులను ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే నేను నిలబెట్టుకోవాలనేటటువంటి మాటను మీరు చెప్తున్న పరిస్థితి. ఒకవేళ అధిష్టానం అంగీకరించకపోతే, ఒప్పుకోకపోతే ఈ కుళ్ళు రాజకీయాలు, ఈ కుట్రలు కుతంత్రాలు మీకు ఇలాంటి పరిస్థితులను అలాగే కంటిన్యూ అయితే ఏంటి అసలు మీ రాజకీయం? నిజంగా ఇక్కడ నిలబడి గెలవగలిగినటువంటి సత్తా మీకుందా? ఖచ్చితంగా అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాకు అన్యాయం చేయరు అనే ఒక ఉద్దేశం ఉంది. వాళ్ళు నిజంగానే మమ్మల్ని పక్కన పెడితే ఖచ్చితంగా రాయచోటి ప్రజల అండదండలతో ముందుకు వెళ్ళాలనే నిర్ణయం తీసుకున్నాం. ఓకే, అది దాని గురించి వేరే ఆలోచన లేదు. నిజంగా ఎందుకు ఇంత నాన్న ఉన్నప్పుడే మేము మాట్లాడుకున్నాం, ఎందుకు ఇంతగా తీసుకోవాల్సి వచ్చిందంటే నాయనకు జరిగిన అవమానం. పాలకొండ రాయుడు గారి 83 ఏళ్ళు 84 ఏళ్ళ వయసులో ఆయన పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేసినా ఇక్కడ గెలిచిన వాళ్ళు కానీ ఇంకోరు కానీ ఆయన మాటను పరిగణనలోకి తీసుకోకుండా, ఆయన రికమెండ్ చేసిన మనుషులను గుర్తించకుండా, ఆయన సొంతం కోసం ఏం కాంట్రాక్ట్ అడగలేదు, ఇంకోటి అడగలేదు, కార్యకర్తగా పనిచేసినాడు. ఇతను ఎన్నో ఏళ్ళ నుంచి ఇతనికి డీలర్షిప్ ఇవ్వో లేకపోతే కన ఫీల్డ్ అసిస్టెంట్ ఇవ్వో ఇలాంటివి రికమెండ్ చేశాడు తప్ప వేరేది దానిని కూడా పరిగణలోకి తీసుకోలేకపోతే ఇంకా దేనికి పార్టీ? అంటే అది కూడా పక్కన పెట్టేద్దాం సార్. పాలకొండ రాయుడు గారు ఇంతకాలం పార్టీకి సేవ చేశారు. మరి ఆయన భౌతికంగా దూరమైనటువంటి సందర్భంలో ఒక పార్టీ అండగా నిలవాల్సినటువంటి పరిస్థితుల్లో కనీసం సరే రాజకీయం పక్కన పెడదాం, మానవత్వం, మంచితనం, సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో ఈ అంశాలన్నీ కూడా ఎందుకని కనీసం చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఈ దారిలోనే మహానాడుకి వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. మరి ఎందుకని అసలు కనీసం సరే రాజకీయాలు పక్కన పెడతాం, మిమ్మల్ని పక్కన పెట్టారా దూరం పెట్టారని కనీసం వచ్చి పరామర్శించడం, అట్లీస్ట్ మేము మీకు అండగా ఉంటాం అని చెప్పే ప్రయత్నం చేయడం, కనీసం నాన్నగారి ఫోటో కన్నా సరే వచ్చి ఒక గార్లాండ్ సమర్పించడం, అలాంటి ప్రయత్నం కూడా పరిస్థితులు కూడా లేకుండా అంటే అంత విషయం నింపేశారా వీళ్ళు? నిజంగానే ఇక్కడ ఉండే నాయకులు అలా చెప్పారేమో నాకైతే తెలియదు. కానీ మీకేదైతే ఆలోచన వచ్చిందో రాయచోట్లో ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు, రాయచోట్ల ప్రజలకు, ప్రతి ఒక్కరికి ఎందుకు ఆశ్చర్యపోయారు? ఎందుకంటే మామూలుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మంచి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఏ చిన్నది జరిగినా వాళ్ళు సొంతంగా పోవడం కానీ రావడం కానీ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మా కుటుంబం మీద నిజంగానే వాళ్ళకి ఏదైనా కార్యక్రమం ఉండి రాలేకపోతే దాన్ని మనం ఏం చేయలేం, కానీ ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటే మనం ఏం చేయలేం. ఓకే, అయితే 2 రోజుల పాటు ఇక్కడ నాన్న భౌతికాయం ఇక్కడ ఉండడం వల్ల రాయచోటి ప్రజల్లో నిజంగానే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి మాకు ధైర్యం చెప్పడం కానీ ఆయన్ను లాస్ట్ టైంలో చూడడం కానీ నిజంగానే సంతోషం వేసింది. దాంట్లో నాకు అంతమంది ప్రజలు వచ్చి నాకు ధైర్యం చెప్పడంలో నిజంగానే నాకు ఎవరు వచ్చినా రాకపోయినా పెద్దగా నేను ఫీల్ అయితే కాలేదు. అయితే ఆయన టీడీ జనార్దన్ గారు ఒక బుక్ రాశారు, ఓకే, ఎన్టీఆర్ గారి గురించి ఒకటి. దాంట్లో పాలకొండ రాయుడు గారికి ఎన్టీ రామారావు గారికి ఉన్న అనుబంధం గురించి ఒక మెసేజ్ ఇవ్వమని చెప్పి టీడీ జనార్దన్ గారు అడిగితే నాన్న రాసి పంపించాడు. అది ఖచ్చితంగా 2 years బ్యాక్, అంటే 82 సంవత్సరాల వయసులో నాకు ఆరోగ్యం సరిగా లేదు, ఖచ్చితంగా నేను తొందరలో నాకు ఆరోగ్యం సరిగా లేకపోతే నేను మరణించవచ్చు, ఖచ్చితంగా నా భౌతికాయం మీద తెలుగుదేశం జెండా కప్పి నా అంత్యక్రియలు జరగాలి, ఇదే నా ఆఖరి కోరిక అని ఆ బుక్లో కూడా రాసి పెట్టిండు. అది ప్రింట్ అయ్యి కూడా ఇచ్చారు, దాంట్లో ఉంది. మేము కూడా అలాగే చేశాం. మమ్మల్ని పక్కన పెట్టడము, పార్టీలో పెట్టుకోవడమా పక్కన పెట్టడం అనేది పార్టీ అధినాయకులు ఇష్టం. దాన్ని నేను పెద్దగా పోరాడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా నేను శిరసా వహిస్తాను. అంటే ఫైనల్గా ఇప్పుడు పార్టీలు పక్కన పెడతాం, ప్రసాద్ బాబు గారి దగ్గరకు వస్తే ఇక్కడ ప్రజలతోటి మంచి సంబంధాలు ఉన్నాయి, ఎవరు సాయం కావాలన్నా లేదా ఆపదన్నా సరే వాళ్ళకి అండగా నిలబడేటటువంటి వ్యక్తిత్వం, మనస్తత్వం మీకుంది. సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎవరు వచ్చినా సరే ఇకపై ప్రసాద్ బాబు గారు
అలాగే ఉంటారా? లేకపోతే ప్రసాద్ బాబు గారిలో కూడా సరే నాకు రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నేను కూడా మారాలి, ఇక్కడ మంచితనం పనికిరాదు అనేటువంటి ఆలోచన వచ్చే అవకాశం ఉంది? నిజంగా అవకాశం వచ్చేవాళ్ళు నా దగ్గరికి చాలా తక్కువ. ఎందుకంటే నా దగ్గరికి వచ్చేటోళ్ళు ఫస్ట్ ఆలోచించేది ఏంటంటే కొంచెం తెలివైన వాళ్ళు వీళ్ళు, ఏం చేయగలుగుతాడు ఈ గవర్నమెంట్లో ప్రసాద్, ఏం చేయలేడు కదా అని రావు. ఏమీ రాజకీయంగా అవగాహన లేనోళ్ళు స్వచ్ఛమైన మనసుతో పాల్గొండ వాళ్ళ కొడుకుంటాడు, ఆడిపోయి అడిగితే అతను ఏదో ఒక సాయం చేస్తాడు, ఏదైనా సమస్య పరిష్కరించాలనే ఉద్దేశంతో ఉండే వాళ్ళే ఇక్కడికి వస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి నేను తోడు ఉంటాను. నాన్న ఒకటే చెప్పాడు, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా మన దగ్గరికి వచ్చే వాళ్ళతో గౌరవంగా మాట్లాడండి, వాళ్ళకి వాళ్ళ సమస్య ఏదో తెచ్చుకొని మన చేతనైన వరకు పరిష్కరించండి. అంతే తప్ప ఏదో వచ్చిన దాన్ని అవకాశంగా తీసుకొని లబ్ధి పొంది వాళ్ళ మీద అవినీతి చేసి ఇలాంటి సంపాదనలు మనకొద్దు, ఆ పాపం మనకొద్దు అని చెప్పాడు. ఆయన ఏదైతే చెప్పాడో దాని మీదే నడుస్తాం తప్ప వేరేది లేదు. పాలకొండ రాయుడు గారు ఎలా చేశారో నేను 30 years నుంచి నేను ఉన్నాను. నా డిగ్రీని డిస్కంటిన్యూ చేసి నా లైఫ్ అంతా ఆఫీస్ తెరుచుకొని కూర్చొని ఉండడమే పని. ఎవరు 10 నుంచి సాయంత్రం వరకు ఎవరు వచ్చినా, ఎలాంటి సమస్యతో వచ్చినా నా చేతనంత వరకు పరిష్కరించి పంపిస్తున్నానే తప్ప ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు. అంటే ప్రసాద్ బాబు గారు ఎప్పుడన్నా అనుకున్నారా? అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారు, మంత్రులు ఉంటారు. ఎమ్మెల్యే అయిపోయిన వెంటనే ఎమ్మెల్యే భార్యలు బయటకు వస్తారు, పోలీసులు తిడతారు. ఎమ్మెల్యే కొడుకులు వస్తారు, రోడ్ల మీదకి వస్తారు, రౌడీజం చేస్తారు. మరి ప్రసాద్ బాబు గారు ఎప్పుడన్నా అనుకున్నారా? అరే మా నాన్నగారు ఎమ్మెల్యే ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా అయ్యారు, ఆయన ఎంపీ అయ్యారు, మరి నేనేంటి ఇంత స్మూత్గా ఉంటే పని చేయదు అనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా మీకు? ఇవన్నీ మన క్యారెక్టర్ను గమనించేది ప్రజలు. ఈరోజు నేను నా 19 ఏళ్ళ వయసులో నేను తెలుగుదేశం పార్టీ ఏజెంట్గా కూర్చున్నాను దగ్గర బూత్లో. అక్కడి నుంచి బిగినైన నేను ఒకసారి కౌన్సిలర్గా, ఒకసారి ఎంపీటీసీగా పోటీ చేశాను. ఏ రోజు నేను ఎంపీటీసీ అయ్యానని మా నాన్న నన్ను ఎంపీపీ చేయలేదు, కౌన్సిలర్ అయినానని మున్సిపల్ చైర్మన్ చేయలేదు. పార్టీ సీనియర్ నేను కౌన్సిలర్గా పోటీ చేసిన మాసాపేటలో దూదాకుల కమ్యూనిటీకి చెందిన మాకెంతో ఆప్తుడైన రఫీ గారిని చైర్మన్గా పెట్టాలని చూశాడు. మైనార్టీలకు వస్తే వతన్ నిసార్ గారిని పెట్టాలని చూశాడు. ఎంపీపీ అయితే రాజారెడ్డిని కానీ, వెంకటేశ్వర్లు చిట్టి అని ఆయన్ను కానీ, జిఎండి రఫీ కానీ, సర్పంచ్ అయితే సలీమును కానీ, మనల్ని నమ్ముకొని రాజకీయాలు చేసిన వాళ్ళను అది పైన కూర్చోబెట్టి వాళ్లకు రాజకీయంగా అధికారం కల్పించాలి, అప్పుడే మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పాడు. అలాంటి పరిస్థితే తప్ప మనం ఏదో ఆశించి మనం ఏదేదో ప్రజల మీద పడి చేయాలనేది. ప్రజల క్యారెక్టర్ ఖచ్చితంగా చూస్తారు, ప్రతి ఒక్కటి గమనిస్తారు. ఎంత పెద్ద తెలివైన వాళ్ళు రాజకీయ పార్టీలు నడుపుతా ఉన్నా ఓటుకాడికి వచ్చాకే ప్రజలు ఒక్క రోజుతో గుద్ది పక్కన పెట్టేస్తున్నారు. అంత తెలివైన వాళ్ళు ప్రజలు. ఫైనల్గా మీరు రాయచోటి ప్రజలకి, రాయచోటి తెలుగుదేశం పార్టీ క్యాడర్కి, అలాగే తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ప్రసాద్ బాబు గారు చెప్పేటటువంటి వినమ్రపూర్వకమైనటువంటి అంశం కావచ్చు, లేదు మీ ఆవేదన కావచ్చు, ఒక 2 ముక్కలు చెప్పండి. మా కష్టం, మా నాన్న 47 ఏళ్ల కష్టం, నా వయసు ఎంతుందో ఆయన రాజకీయం అంతుంది. నేను 75-76లో పుడితే ఆయన 78లో ఎమ్మెల్యే అయ్యాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ కోసం కానీ, ప్రజల కోసం కానీ ఆయన పర్సనల్ లైఫ్ను ఎంత త్యాగం చేశాడో ఇక్కడ అందరికీ తెలుసు. ఆయన ఆపోజిట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ ఆయన మీద 42 కేసులు ఒకే ఎలక్షన్ 89లో ఓడిపోయిన తర్వాత ఒకే వ్యక్తి మీద 42 కేసులు పెట్టారు, పాలకొండ రాయుడు మీదనే. అలాంటి పరిస్థితుల్లో నుంచి తెలుగుదేశం పార్టీని 94లో అతి స్వల్ప ఓట్లతో 1400 ఓట్లతో ఓడిపోయాం. 99 నుంచి మళ్ళీ 2004 వరకు కంటిన్యూగా 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీని గెలిపించగలిగినాడు. 2004లో స్టేట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రాయచోటిలో ఎవరు ఊహించలేదు. రాజశేఖర రెడ్డికి 2 కళ్ళు పులివెందుల తర్వాత రాయచోటి అని చెప్తా ఉండే చోట రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మేము ఓడించగలిగాం. అలాంటి స్టేజ్లో పార్టీని కాపాడిన మాకు ఈరోజు నిజంగా న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అనేది పార్టీ గ్రహిస్తుంది, పిలిపించి నన్ను మాట్లాడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా రాయచోటి ప్రజలైతే నిజంగానే 78లో పాలకొండ రాయుడు గారు రాజకీయ అరంగేట్రం చేసినప్పుడు ఆయన ఒక సామాన్య మనిషి,
ఆయన్ను తీసుకొని వచ్చి రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఏమి, ఆదినారాయణ రెడ్డి గారు అయితే ఏమి, ఇంకా రాయచోటి నియోజకవర్గ నాయకులు అయితే ఏమి, ఆయన రాజకీయంగా తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆయనకు ఏమీ తెలియదు. ఆ రోజు పోటీ చేశాడు, కమ్యూనిస్టు భావజాలంతో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. తర్వాత తన స్వశక్తితో ప్రజలకు తను చేసే సేవతో ఆ రోజు నుంచి ఆయన మరణించే వరకు రాయచోటి ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నాడో, ఎంత ఆప్తుడిగా పనిచేశాడో, సొంత మనిషి మాదిరిగా పనిచేశాడో అవి రాయచోటి ప్రజలు మర్చిపోలేరు. ఎందుకంటే 15 ఏళ్ళు మేము రాజకీయంగా దూరంగా ఉన్నా కూడా ఆయన చనిపోయిన తర్వాత నన్ను వచ్చి పరామర్శించిన వాళ్ళైతే ఏమి, ఏ పార్టీలో ఉన్నా ముందు ఆయనకు సపోర్ట్ చేసిన నాయకులు ఈరోజు ఏ పార్టీలో ఉన్నా నా దగ్గరికి వచ్చి మేము తోడు ఉంటాం, నువ్వు భయపడద్దు అని మాకు ధైర్యం చెప్పారు. ఆ ధైర్యంతోనే ఈరోజు నేను ఇంత ఫోర్స్ఫుల్గా మాట్లాడుతున్నాను, ఇంత ధైర్యంగా చెప్తున్నాను. ప్రజలు ఖచ్చితంగా నాకైతే అన్యాయం చేయరని, నాకు అన్యాయం చేసినా చేయకపోయినా నేనైతే ఎప్పుడూ రాయచోటి ప్రజలకు తల వంచుకొని పనిచేస్తాను, నీతి నిజాయితీగా పనిచేస్తాను. రేపొద్దున నాకేదో అధికారం వచ్చిందని కళ్ళు నెత్తికెక్కించుకొని అయితే పనిచేయను. మీ బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా నేను పనిచేస్తాను. ఖచ్చితంగా నాకు అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా చూస్తే వాస్తవంగా రాయచోటి నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీకి పాలకొండరాయుడు గారు ఎంతో సేవ చేశారు అని చెప్పేసి ప్రసాద్ బాబు గారి మాటలో తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అదే విషయం కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే క్లీన్ ఇమేజ్ తోటి రాజకీయాలు చేస్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, నిజాయితీపరమైనటువంటి రాజకీయాలు చేస్తే ఏ విధమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది అనే దానికి పాలకొండరాయుడు గారి వారసులే ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఎందుకంటే రాజకీయాల్లో అంటే వెన్నుపోట్లు ఉండాలి, రాజకీయాలు అంటే రౌడీజం ఉండాలి, రాజకీయాలు అంటే కుట్రలు కుతంత్రాలు ఉంటేనే రాజకీయం చేస్తారు అనేటటువంటి బయట ప్రచారం ఏదైతే జరుగుతుందో దానికి నిజమేనేమో అనిపిస్తుంది ప్రసాద్ బాబు గారితో మాట్లాడుతూ ఉన్నట్టు సందర్భంలో. సో ఓవరాల్గా చూస్తే ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ క్యాడర్కి, నాయకులకి, కార్యకర్తలకి సముచిత స్థానం కల్పిస్తాం, వారే ప్రధానమైనటువంటి భవిత అని చెప్పేసి చెబుతూ ఉండేటువంటి చంద్రబాబు గారు కావచ్చు, అంతేకాకుండా నారా లోకేష్ ఈ అంశం మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాలి. ఇలాంటి నాయకులని, అంతేకాకుండా ఇలాంటి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి పొలిటీషియన్స్ని ఇంకా పెంచి పోషించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళ మీద కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల నిజంగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలియజేసుకుంటూ ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.